నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? 1,40,000 రూపాయలు చెప్పులేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్ చదువులేని సన్యాసి 10వ క్లాస్ ఫెయిల్, ఆయన పేదోడు. ఇంకొక పేద ఉంది, ఇంకొక పేదవి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తుంది తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ కారు కొనింది చూసారా? రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది? మా అన్నని ఆంబోతా. రోజక్క, నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు? మాకు మాట్లాడేది తెలీదా? మేమేమన్నా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ వదిలేదే లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తుపెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుండి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే చాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. టేస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు? 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో మీరందరూ ఉన్నారా లేదా? చేతులు ఎత్తండి. అది రోజక్క ఒకసారి చూడవే అంటూ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్. సైకో పోవాలి. థ్యాంక్ యూ. ఒక్కసారి నల్లని కారు మబ్బులు చూడండి, వీచే గాలి చూడండి, ఎగిరే దుమ్ము చూడండి. పంచభూతాలు సాక్షిగా నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా?
1,40,000 చెప్పులేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్ చదువులేని సన్యాసి 10వ క్లాస్ ఫెయిల్. ఆయన పేదోడు. ఇంకొక పేద ఉంది, ఇంకొక పేదవి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తుంది తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ కారు కొనింది చూసారా? రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది? మా అన్నని ఆంబోతా. రోజక్క నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు? మాకు మాట్లాడేది తెలీదా? మేమేమన్నా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ వదిలేదే లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తుపెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుండి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే చాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. టేస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు? 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో మీరందరూ ఉన్నారా లేదా? చేతులు ఎత్తండి. అది రోజక్క ఒకసారి చూడవే అంటూ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్. సైకో పోవాలి. ఎస్, థ్యాంక్ యూ. ఒక్కసారి నల్లని కారు మబ్బులు చూడండి, వీచే గాలి చూడండి, ఎగిరే దుమ్ము చూడండి. పంచభూతాలు సాక్షిగా అన్న నంద